అధ్యక్ష చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజెస్ ఇష్యూస్ మీద షార్ట్ డిస్కషన్ ఒప్పుకోవడం జరిగింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూడా ఓకే చేశాము. కానీ గ్రూప్ ఏ గ్రూప్ బి మినిస్టర్స్ ఉండటం వల్ల కొద్ది క్లాష్ వచ్చింది. దాని గురించి ఈరోజు కన్ఫర్మ్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పాము. ఈలోపు మీరు బిఎస్సీ మీటింగ్ పెట్టారు. ఆ మాత్రం కూడా మీరు ఆలోచించకుండా ఈ రకంగా సభని సజావుగా నడవకుండా చేయడం ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు with respect to the chair, అధ్యక్ష ఎల్ఓపి గారు కోట్ చేశారు ట్రెడిషన్స్ గురించి, కస్టమ్స్ గురించి. మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష. ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష. వారు సభ్యుల్ని వారిని కూర్చోమన్న తర్వాత వారు మాట్లాడితే బాగుండేది. సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదని అధ్యక్ష. ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది ఈ సభ. అధ్యక్ష, ఈ శాసన మండలి ఈరోజు స్టార్ట్ అయింది కదా అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది, తమరే అధ్యక్షులు ఉన్నారు. ఒక్క రోజైనా సరే సభ్యులు పోడియం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత. సభను అదుపులో పెట్టండి అధ్యక్ష. బిఎస్లో డిస్కస్ చేశారు, అది ఎప్పుడు వస్తుందనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష, ప్రభుత్వం ఇష్టం. అది ఈ సెషన్లో కంపల్సరిగా ఇది అవసరం అధ్యక్ష, ఇది అవసరం. ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష. మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి. ఈరోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు, రేపు ఇంకోటి తీసుకోండి. ముందు సభ అదుపులో పెట్టండి అధ్యక్ష. సభ అదుపులో పెట్టండి. తమరే గత గవర్నమెంట్లో చైర్మన్ గా ఉన్నారు, మేము సభ్యులుగా ఉన్నాం. పోడియం దాటి అక్కడికి రాలేదు అధ్యక్ష. మీరు గీసిన గేట్ దాటి రాలేదు. ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు. దయవుంచి మీ పవర్స్ ఉపయోగించండి, సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ప్రైవేటీకరణ వెంటనే ప్రజారోగ్యం ప్రైవేటు పరమా, ప్రజారోగ్యం ప్రైవేటు పరమా, ప్రజారోగ్యం ప్రైవేటు పరమా. ప్లీజ్ దిగండి, మీ సీట్లోకి వెళ్ళండి. పోడియం దిగాలి. మీరు రోజు పోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదు. మీరు నిరసన అనేది మీ సీట్లో చేయాలి తప్ప పోడియం దగ్గర వచ్చి కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే, 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 మెడికల్ కాలేజీలపై చర్చ వెంటనే. ఎల్ఓపి గారు చెప్పాలి, మీ సభ్యులకి సీట్లో కూర్చొని నిరసన తెలియజేయమనండి. మాటి సైలెంట్ గా ఉంటాం. మేము మాట్లాడితే సైలెంట్ గా ఉంటాం. విధానం కాదు ఇది, పద్ధతి కాదు అధ్యక్ష. ఇదేం పద్ధతి అధ్యక్ష? అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడే సైలెంట్ గా ఉంటాం. మేము మాట్లాడినప్పుడు మనం చేస్తామంటే పద్ధతి ఎక్కడ ఉంటుంది? అది లాస్ట్ టైం మొత్తం
ఒకసారి గత సభ ఎలా జరిగిందో ఒకసారి చూపించండి అధ్యక్ష. The house is adjourned for 5 minutes.